గాయ్స్ మనం ఇప్పుడు వచ్చేసి వైల్ లూప్ డూ వైల్ లూప్ ఈ రెండు అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. మనం ఇప్పుడు వచ్చేసి ఫర్ లూప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గైస్, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అనేది నేను స్క్రీన్ మీద అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక నోట్ చేసుకోండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మనం ఫర్ లూప్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఒకసారి వైల్ లూప్ అయితే రాద్దాం గైస్. ఎందుకంటే వైల్ లూప్ని బేస్ చేసుకుని ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా అయితే ఉంటుంది. నేను ఒకసారి వైల్ లూప్ చూపించి ఆ తర్వాత ఫర్ లూప్ అయితే ఒకసారి చూపిస్తాను. మీరు ఆల్రెడీ వైల్ లూప్ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఎప్పుడు వైల్ లూప్ ఎలా రాస్తాం, వైల్ కండిషన్ రాస్తాం. అవునా, కండిషన్ రాస్తాం, కరెక్టే కదా. ఇక్కడ కండిషన్ రాస్తాం కదా. కండిషన్ రాయాలంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్ తీసాను. ఓకేనా, i లెస్ దాన్ 10 ఉన్నంత వరకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకేనా, నౌ మనం ఇక్కడ ఏం చేస్తాం, i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి రాసేవాళ్ళం కదా. దీన్ని ఏమంటాం మనం, ఇలా రాస్తే వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటామా. ఇదేంటి, కండిషన్ చెకింగ్ కదా. దీన్ని ఏమంటాం, వాల్యూ ఇంక్రిమెంట్. ఓకేనా, ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంట్, సబ్ట్రాక్షన్ చేస్తే కనుక డిక్రిమెంట్ అంటాం. ఇక్కడ చూడండి, వేరియబుల్ ఇనిషియలైజేషను, కండిషను, వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది మనం 3 డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మూడిటిని, వేరియబుల్ ఇనిషియలైజేషన్ని, కండిషన్ చెక్ని, వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని కలిపేసి ఒక చోటే ఒకేసారి రాసేస్తే కనుక రాసేసే ఫీజిబిలిటీ అనేది మనకి ఫర్ లూప్ అనేది ఇచ్చింది. ఇదిగోండి, సింటాక్స్ అనేది స్క్రీన్ మీద ఉంది కదా. మీరు చూడండి గైస్, ఫర్ లూప్లో వచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అయితే చేయాలి. ఓకేనా, సేమ్ ఇక్కడ సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే మీకు చూపిస్తాను రండి. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫర్ లూప్ రాయాలంటే కనుక మీరు ఫస్ట్ ఫర్ అని చెప్పి రాస్తారు, క్లియర్. ఇక్కడికి నెక్స్ట్ ఏం చేయాలి, వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయాలి. అంటే ఇది రాసుకోవాలన్నమాట. అంటే ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 5 సెమీకాలన్ పెట్టేసేయండి. ఓకేనా, అయిపోయిందా, సెమీకాలన్ పెట్టేశారు కదా. నెక్స్ట్ కండిషన్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ ఇక్కడ కండిషన్ ఏముంది, i లెస్ దాన్ 10 ఉంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ i లెస్ దాన్ 10 అని చెప్పి రాసి కండిషన్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ప్రకారంగా ఏముంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటున్నాం. మనం ఈ వ్యూలో చూస్తే కనుక ఇంక్రిమెంట్ చేసాం కదా, కానీ ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి రాయం గైస్. ఇక్కడ ఏం రాస్తామంటే i++ అని చెప్పి రాసి క్లోజ్ చేస్తాం మనం. అర్థమైందా మీకు, ఏం చేస్తాం మనం, i++ అని చెప్పి రాస్తాము. ఏంటి i++ మేము ఎప్పుడు చూడలేదు అంటే నథింగ్ బట్ చూపిస్తాను రండి. i++ అంటే ఏం కాదు, i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి అర్థమవుతుందా. i++ అంటే i ఈజ్ ఈక్వల్ టు i+1, దానికి షార్ట్ కట్ అనమాట. i మైనస్ అన్నాం అనుకోండి, దాన్ని డిక్రిమెంట్ అంటాం. i ఈజ్ ఈక్వల్ టు i-1 అని చెప్పి అర్థం అనమాట. మీరు కావాలంటే కనుక వైల్ లూప్లో ఇలా రాసే బదులుగా i++ కూడా రాసుకోవచ్చు, దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకేనా గైస్, మనం చూసుకుంటే ఇనిషియలైజేషన్ రాస్తాం, కండిషన్ రాస్తాం, అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయితే రాసాము. నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రేసెస్ లోపల మీరు కోడ్ అయితే రాసుకుంటారు, దాన్ని ప్రింట్ చేయడమో, సమ్మేషన్ చేయడమో, ఏదో ఒకటి చేయడం. మొత్తానికి ఈ లూప్ ఎప్పటి వరకు రొటేట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన i వాల్యూ ఎంత ఉంది, ఇనిషియల్గా 5 ఇనీషియల్గా. ఓకే, తర్వాత కండిషన్ చెక్ చేయండి, i అనేది 10 కన్నా తక్కువ ఉంది కదా, అబ్సల్యూట్లీ కండిషన్ ఏమవుద్ది, ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అవుతే మాత్రమే లూప్ అనేది అవుతుంది కదా. లూప్లోకి వెళ్ళి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత i++ అనేది జరుగుతుంది. i++ జరిగింది అంటే అర్థం ఏంటంటే 6 అయింది మన i వాల్యూ. i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పాను కదా. ఇనీషియల్గా i వాల్యూ ఎంత ఉంది, 5 + 1 అంటే ఏం స్టోర్ అవుతుంది, వచ్చి 6 స్టోర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం రండి, 6 అయితే వచ్చేసింది. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, 10 కన్నా తక్కువ ఉంది కదా. సో మళ్ళీ ఒకసారి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ i++ జరుగుతుంది, 7 అవుతుంది, అలా మళ్ళీ ఒకసారి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మన i వాల్యూ 10. ఓకేనా, 10 అయితే కనుక 10 లెస్ దాన్ 10 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది కదా. సో అప్పుడు అబ్సల్యూట్లీ ఈ లూప్ అనేది మనకి పనిచేయడం ఆగిపోయి
దాని కింద ఉన్న లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అనేవి జరుగుతాయి అన్నమాట. అర్థమైందా గైస్ మీకు ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది? మనం చూసుకుంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తే కనుక మనకి ఇంకా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం చూసుకుంటే కనుక సమ్ ఆఫ్ నెంబర్స్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏం లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం n వాల్యూ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఓకేనా, ఇన్పుట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 ఇచ్చాడు అనుకోండి. 1 + 2 + 3 + 4 + 5 దాని యొక్క వాల్యూ ఎంత అనేది కనిపెట్టాలన్నమాట. అంతే, సింపుల్. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం రండి. ముందుగా మనం చూసుకుంటే కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి int j అని చెప్పి వాల్యూ అయితే ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే printf ఎంటర్ n వాల్యూ, సారీ n ఇద్దాం, j తీసేద్దాం, n వాల్యూ ఇచ్చుకుందాం మనం. ఓకేనా, n వాల్యూ ఎంటర్ చేయమన్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే scanf %d %n. యా, ఇక్కడికి మనం ఏం చేస్తున్నాం అంటే n వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ మన ఈ కేసులో చూడండి 5 10 20 ఏదో ఒకటి యూజర్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడి నుంచి సమ్మేషన్ చేయాలనుకుంటున్నాం? 1 దగ్గర నుంచి n వరకు, అంటే 1 దగ్గర నుంచి 5 అయితే 5 10 అయితే 10 వరకు కదా. సో 1. సో నేను ఇప్పుడు లూప్ అయితే రాయబోతున్నాను చూడండి. ఫర్ స్టార్టింగ్ పొజిషన్ ఏంటి? int i = 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి నాకు. ఎక్కడి వరకు సమ్మేషన్ జరగాలి అంటే n వరకు, ఇంక్లూడింగ్ n, 5 కూడా సమ్మేషన్ జరగాలి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే i <= n కండిషన్. ఓకేనా, ఫస్ట్ 1 వెళ్తుంది, తర్వాత 2 3 4 5 అలా n వరకు i అనేది లూప్ అయ్యేలాగా మనం రాసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? i++ అని చెప్పి రాయాలి. ఇక్కడికి మనకి ఫర్ లూప్ అనేది అయిపోయింది. నువ్వు లోపల ఏం రాయాలి అంటే సమ్ అంటే సమ్ అనేది ఒక వేరియబులే కదా, మనం ముందుగా ఇనిషియలైజ్ చేసుకోవాలి, డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి సమ్ అని చెప్పి బయట రాసుకున్నాను. సమ్ ఇనిషియల్గా సమ్ వాల్యూ ఇచ్చేద్దాం. సమ్ వాల్యూ ఇనిషియల్గా 0 పెట్టుకుందాం. సమ్ సమ్ ప్లస్ i. అర్థమైందా? సో ఏం జరుగుతుంది ఈ కేసులో? సమ్ సమ్ ప్లస్ i అని రాస్తే ఏం జరుగుతుంది అంటే రెండు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ అనేది 3 తీసుకుందాం గైస్. ఓకేనా, 3 తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇనీషియల్గా i వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్గా i వాల్యూ అనేది 1 ఉంది. నెక్స్ట్ సమ్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంది చూడండి, ఇక్కడ సమ్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంది? 0 అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రాస్తున్నాను కదా. యా, సమ్ వాల్యూ ఇనీషియల్గా 0 అయితే ఉంది. నో మనం చూద్దాం గైస్, లూప్ జరుగుతున్నప్పుడు సమ్ వాల్యూ ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దాం. ఇనీషియల్గా లూప్ స్టార్ట్ అయినప్పుడు i వాల్యూ అనేది 1తో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి సమ్ వాల్యూ ఎంత ఉంది? ఇనీషియల్గా 0 + 1. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ జరిగినప్పుడు, ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు n వాల్యూ 3 కదా. సో ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు సమ్ ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు సమ్ 0 + 1 అంటే మనకి 1 అనేది సమ్లో స్టోర్ అయింది. సెకండ్ ఇటరేషన్ జరిగినప్పుడు i వాల్యూ ఏమవుద్ది? 2 అవుతుంది. 1 నుంచి 2 అవుతుంది, అంటే i++ చేసాం కాబట్టి. సో మళ్ళీ సమ్ సమ్ ప్లస్ 1 అంటే సమ్ వాల్యూ ఎంత? 1 + 2 మొత్తం ఎంత స్టోర్ అవుతుంది? ఇప్పుడు సమ్లోకి వచ్చేసి 3 స్టోర్ అయింది. థర్డ్ ఇటరేషన్కి వచ్చేసరికి i వాల్యూ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. ఓకేనా, 3 అయింది కదా. మళ్ళీ సమ్ సమ్ ప్లస్ i కదా. సమ్ వాల్యూ ఎంత ఉంది? 3 ప్లస్ i వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 3 + 3 ఎంత? 6. మొత్తానికి కంప్లీట్గా మనకి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళేసరికి, ఫోర్త్ ఇటరేషన్కి వెళ్ళేసరికి i వాల్యూ ఏమవుద్ది? 4 అవుతుంది. కానీ మన కండిషన్ ఏం చేస్తాం? <n అన్నాం. n వాల్యూ 3, i వాల్యూ 4 అయిపోయింది కదా. సో లూప్ అనేది పని చేయకుండా ఆగిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. n వాల్యూ 3 అయితే కనుక సమ్ వాల్యూ 6 రావాలి మనకి. ఇప్పుడు చూసుకుంటే n వాల్యూ 3 అయితే కనుక 1 + 2 + 3 నథింగ్ బట్ ఏంటి? 6 కదా. అర్థమైందా? సరిపోయిందా మనకి? మనం చూద్దాం అదే ప్రోగ్రామ్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రింట్ చేద్దాం. printf ద రిజల్ట్ సమ్ ఈస్ అని చెప్పి రాసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే
పర్సంటేజ్ డి, ఇక్కడ వచ్చేసి సమ్ వేరియబుల్ అయితే ఇద్దాం, సరిపోతుంది. అర్థమైందా గైస్ మీకు ప్రోగ్రామ్ అనేది ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఎగ్జాంపుల్ బట్టి. మనం చూద్దాం, వాల్యూ అయితే ఎంటర్ చేద్దాం. చూడండి, ఎంటర్ ఎన్ వాల్యూ 3 ఇస్తున్నాను, ద రిజల్ట్ ఈజ్ 6. ఓకేనా. ఈసారి చూద్దాం, ఎంతో కొంత మీ ఇష్టం అనమాట, మీరు ఎంత వాల్యూ అని ఇవ్వండి. 120 ఇస్తున్నాను, ద రిజల్ట్ ఈస్ 7260.